మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. నేటి కాలంలో సత్సంగం అనే పదానికి పూర్తిగా దూరం అయిపోయాం. సత్సంగం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం కూడా. మరి ఈరోజు ఆ సత్సంగం యొక్క ఉద్దేశాన్ని గురించి ఒక తెలివైనటువంటి చిట్టి చిలిక కథ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి సత్సంగానికి ప్రతిరోజు వెళుతుండేవాడండి. ఆ వ్యక్తి ఒక చిలుకను కూడా పంజరాల్లో ఉంచి పోషించేవాడు. ఒకరోజు ఆ చిలుక తన యజమాని అడిగింది, మీరు రోజు ఎక్కడికి వెళుతున్నారు అని అంది. అతను ఏమన్నాడంటే, నేను మంచి విషయాలు తెలుసుకోవటానికి రోజు సత్సంగానికి వెళుతున్నాను అని చెప్పన్నప్పుడు ఆ చిలుక, మీరు నాకు సహాయం చేయగలరా అని అడిగింది. ఏంటి చెప్పు అంటే, నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువుగారిని అడిగి చెప్పగలరా అంది. మరుసటి రోజు యజమాని సత్సంగానికి వెళ్ళాడు. సత్సంగం ముగిసిన తర్వాత అతను గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి, మా ఇంట్లో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలనో మిమ్మల్ని అడిగి తెలుసుకోమని ప్రాధేయపడిందండి అని చెప్పాడు. అది విన్న వెంటనే గురువుగారు అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది చూసినటువంటి చిలుక యజమాని భయపడి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని ఇంటికి చేరుకున్నాడు. చిలుక అతను అడిగింది, మీరు నా ప్రశ్న గురువుగారిని అడిగారా అని. అప్పుడు యజమాని, నేను అడిగాను, కానీ నీ అదృష్టం బాగోలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అని అన్నాడు. సరే నేను అర్థం చేసుకున్నానులే అన్నది ఆ చిలుక. మరుసటి రోజు సత్సంగానికి వెళుతూ యజమాని పంజరంలోని చిలుకను అపస్మారక స్థితిలో ఉంటానని చూశాడు. యజమాని పరీక్షగా చూస్తే ఆ చిలుక చనిపోయిందనుకున్నాడు. వెంటనే దాన్ని బయటికి తీశాడు. దాన్ని నేల మీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటే ఎగిరిపోయింది. చేసేది లేక ఆ యజమాని ఎంతో బాధతో సత్సంగం కోసం మామూలుగానే వెళ్ళాడు. గురువు అతను చూసి దగ్గరికి పిలిచి, నీ చిలుక ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడిగాడు. నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు నా చిలుక అపస్మారక స్థితి గురై పంజరంలో పడి ఉందండి. దాన్ని ఆరోగ్యం తనిఖీ చేయటానికి నేను పంజరం తెరిచి దాన్ని నేల మీద ఉంచినప్పుడు వెంటనే తుర్రును పారిపోయింది అని దిగులుగా చెప్పాడు. గురువు నవ్వుతూ, మీ చిట్టు చిలుక మీకన్నా ఎక్కువ తెలియగలదు నాయనా. అది నేను ఇచ్చినటువంటి చిన్న సూచన అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది. కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా ఏం సాధన చేయకుండానే ఈ ప్రపంచంలోనే భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు అని అన్నాడు గురువు. ఆ మాటలకు యజమాని సిగ్గుతో తలదించుకున్నాడు. దూరం నుంచే ఆ చిలుక గురువుకి కృతజ్ఞత కూడా తెలుపుకుంది. మిత్రులారా, సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తి కోసం కాదండి, కాలక్షేపం కోసం కూడా కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి, భ్రమల నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తులమై దైవానికి చేరుకోవటం కోసమే అని గ్రహించాలి. అందుకే మన పితామహ పత్రిజీ సజ్జన సాంగత్యం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పదే చెప్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.